ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. నీ అమ్మ ఇన్స్టాగ్రామ్ పాతగా అయిపోయింది, బోర్ దింగుతూ వచ్చిన రీళ్ళు వస్తున్నాయి. మా ఆయన కూడా పాతగా అయిపోయింది, వెళ్దాం ఇంతకలి. కట్ట అనుకుని దింగితే నడుములు గుద్దలకి ఇరగాలి. నువ్వు నన్ను ఏం చేయలేవురా, గుద్ద మూసుకొని ఫోన్ చూడు, నీకు ఒక్కటే చేతనవుతుంది. హలో అమ్మా, చెప్పే. ఏం చేస్తున్నావే? ఏం చేస్తా, వీని కొంపందంగా నా కొంత తొలగించిన పెళ్లి చేసి ఆడేం చేస్తలేడు నన్ను, నేనేం చేస్తా? ఏమైంది గంటగనం? ఏమైందంటే ఏం చెప్పావంటావా అమ్మ? వానికి ఉన్నదా లేవా తెలియదు. వాడు నన్ను దగ్గరికి తీసుకుంది లేదు, నాది చూసింది లేదు. ఎప్పుడు ఆ ఫోను 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 గంగల ఫోను. అసలు కానీ బిడ్డ నాలో ఉండిపోదుదా ఇంటికి? అవునమ్మా, నాకు కూడా రావాలనే ఉంది. ఈ దుప్పతు తొలమొక బాక ఏమంటాడో ఏమో. ఏమైనా నాటకాలు దగ్గర చెప్పు, బట్ట కలిసి మీదేద్దాం, అప్పుడు మనం చెప్పినట్టు తింటాడు. వద్దు వద్దులే, ఆయన నా మగుడు. ఎవరైతే ఎదురు తాతలకు సాగుతే. సరే అమ్మా, ఈయనకి చెప్పొస్తా. బావా, నేను 4 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. మా అమ్మ బెంగ పెట్టుకుందంట నా మీద. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినవే. 4 రాత్రులు వీడికి నీ మెడల తాయెత్తు కట్ట, దెబ్బ దెబ్బ చదువుకోబా బట్టలు. బెంగేరు వీడికెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంటికి. నీ యావా పెళ్ళాం పుట్టింటికి పోతున్నట్టే ఆ మజానే వేరు. నీ యావా మా దోసాలకు ఫోన్ చేద్దాం. లంజోడు కంది తాగుడు కక్కుడు బుక్కుడే. చెప్పురా టైగర్, బండ మీద బండ నేను ఇయ్యాల వనమడ్డకెండా. సరే నీ సావు నువ్వు సావు, ఫోన్ ఆతులుగా చేసినావా? ఒక గుడ్ న్యూస్ మావా. ఏమైందిరా, నీ పెళ్ళాన్ని లేచిపోయిందా వంతోనాయన? అది నోరా మోరా లేక్ లాంచ్. అడుగు మీద గుడ్డు ముసలు కూర్చొని గుర్లినట్టు గుర్లుతూనే ఉన్నావు. చెప్పేది రా బాడుకో, చెప్పేది నువ్వు. నా పెళ్ళాం పుట్టింటికి పోతుంది, నువ్వు రా మావా, గుద్దవాళ్ళకి ఎంజాయ్ చేద్దాం. చీ దెంగై, నువ్వు మంచివా గుద్దలు ఎట్టుకోవారా? నీ పిల్ల ఊరికి దెంగేస్తే మన ఇద్దరం గుద్దలు ఎంజాయ్ చేసుడేంద్రా? బొగ్గు బొగ్గు రాసుకుంటే బొగ్గు పడేస్తారా రవడగా? నీ తాసిల్ తలకాయలే నా తాత గొల్లి. గుద్దాలు ఎంజాయ్ చేసి అంటే తావుడు కక్కుడు బుక్కులు పార్టీ చేసుకున్నాం మావా. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ టైగర్ కి ఫ్రీడమ్ వచ్చింది. ఈ మక్ష్మాపతి మనం గుద్దాల రాయి తక్కిన మనం అడిగేటోడు ఎవరు ఉండరు మావా. అట్టా బిట్టునాయుడు, బీర్లు పట్టుకోసారా, బీర్లు పట్టుకురారి, కోడర్లు పట్టుకోసారా, కోడర్లు పట్టుకురారి. ఇవాళ మాత్రం మన బ్యాచ్ మొత్తం కలిసి గుద్దల రాయి కక్కుడే. ఏమండి నేను పోయేస్తా. అమ్మయ్యా దెంగి, 10 రోజుల దాకా రాకు. నేను 10 రోజులు అక్కనే అవుతున్నా. ఏం చెప్తా చేతులే నాదులుగుతావా? లౌడా అనివి పెళ్ళాం పుట్టింటికి పోతున్నాను, బాధ కూడా లేదు. నీ అవ్వా నీ జాతి దొంగ దొంగడు మింగడు గంగడు కాసవన్నట్టు లంజడకండి. పంపిస్తే గోలా, పంపైపోతే గోలా. అసలు నేను ఎందుకు బాధపడాలి? గుద్దలే దరిద్రం పోతున్నాక గుద్దాలు ఎంజాయ్ చేసా అంటే నీ గుద్దలే దరిద్రం నీరా? నీ అవ్వా నీ ఇల్లు కాలా. నువ్వు ఒక 10 రోజులు మీ ఇంటికి దెంగి, నా లైఫ్ ఒక రేంజ్ ఉంటుంది. ఆ 10 రోజులు నిజమంటావా? నీ తాసిల్ తలకాయల నా తాత కొల్లి. నిజమా అయింది? అదే నిజం. పెళ్ళాం పుట్టింటికి ఎన్ని రోజులు అయితే దెంగేస్తుందో గన్ని రోజులు ఆహా ఏం లైఫ్ రా ఇది అంటాడు. మళ్ళా గదే పెళ్ళాం ఎప్పుడైతే తిరిగి వస్తుందో నా లైఫ్ జాతి ఇందంగా నేను ఇంకా బతకరా, నేను చచ్చిపోతా అంటాడు. నడు నడు చదువుకున్నావా దెంగేగా? పోతే పోతే కానీ నేను చెప్పేది నువ్వు. ఎక్కడైనా పోతే ఇంటికి తాళం పెట్టు, మర్చిపోకు. అన్నం ఉండే కానీ కూర ఉండలేదు. 2 గుడ్లు వేసుకొని కూర అనుకొని దెంగి తిను. సరే సరే ఉంటున్నా మరి. వేతన ఓన్ గుద్దలు పెట్టకు. తాగుర్రి మీ కడుపులలో సులి, తాగుర్రి దెంగి తాగుర్రి. నీ అవ్వ నా గులగుద్దంగా. పెళ్లి ఎందుకు చేసుకున్నావు మామ? నేనైతే పెళ్లి అయితే గూడు అలా లైఫ్ ఉంటది అనుకున్నా, కానీ పెళ్లి అయినాక తెలిసింది దాంట్లో లైఫ్ లేదు, మొడ్డ లేదని. రంజోడుకొని నేను ఒకప్పుడు ఎట్లుంటుండేరా, అడవిలో తిరిగి పుల్లి లెక్కుంటుండే. పుల్లి లెక్క ఏడికంటే ఆడికి పోతుండే. కావాలంటుంటే గుద్ద వాళ్ళ కావుతుండే, దెంగి తినాలి దెంగి తింటుండే. కానీ పెళ్ళైనాక ఎట్లుందో తెలుసా? ఒక బీర్ రావాలంటే కాలు పట్టుకోవాలి, బతమానాలి, ఏడు పట్టుకోవాలి. ప్రతి దానికి అడక దెంగాలి పెళ్ళాన్ని. మరి ఇంతకు ఇప్పుడు నువ్వు పులే అంటావు. నా పెళ్ళాంగి తులసుల్లి, నా పెళ్ళాం లేదా ఇప్పుడు నేను పులే. ఇక నా పెళ్ళాం వచ్చిందనుకో దాని చేతిలో బలే. ఏమో పిల్లగా, నీ పెళ్ళాం అక్కడ పోయింది, నువ్వు తాడు పెట్టినావా? దీని కొంపంతంగా దీనికి అందులో ఇప్పుడు 90 మీదే. ఏం తాగుడది?
ఏదైనా పోయి తాగాలి, ఇంటికాడ తాగుడా? ఏ దొంగ ఎర్రి పూక, నువ్వు నీ లవడల ఎంకరేజ్మెంట్ మాకు తెలియదు. ఏడ తాగాలో? ఇది నా కొంప, ఇది నా దోస్తులు, ఇవి నా బేర్లు. నీకెందుకు గుడ్డని వస్తుంది? నువ్వు గుడ్డ మూసుకొని ఇంట్లోకి దొంగ. నీకు ఇట్లా కాదు, ఆగు, నీ పిల్లల్ని ఫోన్ చేసి చెప్తా. అది వచ్చిన ఆతలు వీక్తాయి, నువ్వు కూడా వచ్చి వీకేవుదా. హలో అక్క, ఏడున్నావే? మా అమ్మ ఇంటికి వచ్చిన మంజులా. ఇగో మీ ఆయన కూతారా తాగుతుండు. సోపతి వాళ్ళని పట్టుకొచ్చి ఇంటి ముందు తాగుతుండా? తాగని తాగని బాగా తాగుడుకు రుచి మరిగిండు. దొంగ పాడుకో. అగో గట్లాంటివి నాకు జల్లొచ్చి నిరుగా చంపు, లేకపోతే నీ ఇంట్లో పైసలు మొత్తం వచ్చి తాగి పెడతారు. ఇలా సోపట్లో తాగింది ఇంకా పూకట్లో తాగడానికి కుర్త కోసుకుంటారు ఈ కొడుకులు. ఈ కొడుకులు రూపాయలు పెట్టారు, తింటారు, తాగుతారు, తెంకపోతారు ఎక్కడో అక్కడ. దెంగి నువ్వు ఫోన్ పెట్టు, వానికి నాకు సంబంధం లేదు. వాన్ సాగు వాడదామని వాడు ఫోన్ చేసేదాకా నేను ఫోన్ అయ్యానికి. అబ్బా గుద్దోల హ్యాపీగా ఉంది ఎట్లా తాగుతుంటే. మాకు కూడా గుద్దోల హ్యాపీ ఉంది మామ. నీ పిల్లని చల్లగా ఉండ, 2 రోజులకోసారి పోయి రాను పుట్టింటికి. అప్పుడే కదా మాకు దొరికే పూకట్ల మందు. అగో తహసీల్దార్ గుద్దల తాగినేమన్నట్టుగా. షూ అరే, ఈ కుక్కలు పాడవాడా ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఈ పక్కింటి దాని దొంగ కళలకు కూడా ఇది వస్తుంది. ఏంటి నేను బయట అనుకున్నా, రాత్రి గుద్దల్లా ఏమనుకున్నా కూడా చేయలేదు. ఓ కొడుక ఏంది చెత్త అంతా ఇట్లా చేసి ఇల్లు మొత్తం లంజోడుకంది. నా పిల్లంగానికి వచ్చింది అనుకో నన్ను జావా దెంగుతుంది. అబ్బాయి తలకాయనప్పుడు ఒకటి రాత్రి దాగి దాయింగవర్ అయినట్టుంది. వీళ్ళ కొంపందంగా ఈ కొడుకులు ఎక్కడికి వచ్చిర్రు? గుద్దల వాయిరు ఎక్కడో అక్కడ వీకిరు, పూకుల దాయి దెంకపోయారు. బాయ్ టైగర్ బాయ్ చెప్పు బాయ్. నీ పెద్దల పూకు లంజాయి దాయినట్టు గుద్దల దాయినవు గుర్తు వస్తూ అయినట్టు ఇంటి నిండా చెట్ట దెంగిరు. ఓడి తీయాలి ఏడు నువ్వు జల్దిరా సుల్లిగా. ఏ చెల్లి దెంగయి నేనేమన్నా నీ పిల్లని ఆపే సుల్లిగా. నీ పిల్లంతో తీపించుకో. మళ్ళా పూకట్ల తాడు వస్తాంటే వస్తాం గానీ ఇట్లా పనుంది లవుడుందంటే మొడ్డబీరాం. సరే ఆ గుద్దల హ్యాంగోర్ అయిన తలకాయ నొప్పిలేస్తుంది. తల ఒక్కొక్క బీరికి పైసలు కొడతా, బీరు పట్టుకురారి. ఇది మంచితనం అంటే నువ్వు మావోన్వే. తాగుబోట్లా అని జడుకులు తాగుడంటే వాళ్ళు గుద్దొప్పు కూడా వస్తారు. A few moments later. అబ్బా స్పీకర్ గుద్దాల వచ్చిర్రా, గుద్దాల గుద్దుతుంది స్పీకర్. నీ కడుపులో సొల్లి నిన్న గుద్దోలా బోర్ కొట్టింది, అందుకే పట్టుకొచ్చి అలా స్పీకరు. ఇక లేవు ఒక స్టెప్ ఏదిగా మరి. నేనేస్తా డాన్స్, నేనేస్తా. పైసా అన్నాడు మీ అయ్యా. పానం పోయినాక బొందలగాడ పట్టుకోతాడా మీ అయ్య పైసలు? లంజోడుకండి రాగింది ఒకటే తీరుగారా, అప్పుడు ఇలా మామ గుర్తొస్తుంది ఇంటికి. గుద్దా మూసుకొని దెంగే, నా సౌండ్ నా ఇష్టం. ఎక్కువ తక్కువ దెంగినా అనుకో నిన్ను అదిరిపిస్తాం, గిన్నెలు కాదు. లక 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 లక. నా మొగుడా నువ్వు చచ్చినవరా అయ్యాలా? నీ అబ్బా నువ్వు మనిషిగా కూర్చోలేడు కదరా, నేను అక్కడ పోయినా లేదు. ఇక్కడ మొత్తం అంగడంగడు తెంగినావు ఇంట్లో. అబ్బా కొట్టకే చూసి కాన్ముఖులు అన్నం పెడతా. బట్టలేండి అడుబట్లో తీరు నాశనం కట్టుకునేదిరా నువ్వు, నాకు అర్థం కాక అడుగుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.